మన గట్లో బ్యాక్టీరియా కూడా ఉంటాయి. మీరు ఏం తిన్నా అవి ఇంటెస్టైన్స్ లోపల నుంచి అబ్జార్బ్ అవుతుంది. ఫస్ట్ మౌత్లోకి వెళ్తుంది ఫుడ్. డైజెషన్ మౌత్లోనే స్టార్ట్ అయిపోతుంది. అది చాలా మందికి తెలియదు. తెలియదు. డైజెషన్ మౌత్లోనే స్టార్ట్ అయిపోతుంది. దాని తర్వాత స్టమక్లోకి పోతుంది. అక్కడ కొద్దిగా బ్రేక్ డౌన్ అవుతుంది. దాని తర్వాత ఇంటెస్టైన్లలో పోతుంది కదా, అక్కడ అబ్జార్ప్షన్ అవుతుంది అనమాట. ఇంటెస్టైనల్ అబ్జార్ప్షన్ అంటాం మనం, మౌత్ అబ్జార్ప్షన్ అనము. కానీ ప్రాసెస్ ఏమో మౌత్లో స్టార్ట్ అయిపోతుంది, అబ్జార్ప్షన్ ఏమో ఇంటెస్టైన్స్లో అవుతుంది. అయితే ఎప్పుడైతే ఇంటెస్టైనల్ అబ్జార్ప్షన్ అవుతుంది కదా, మనం ఈ ఫాస్ట్ ఫుడ్స్, నూడిల్స్, బర్గర్లు ఇవన్నీ తింటాం కదా, దానివల్ల ఏదైతే ఇంటెస్టైన్స్లో గుడ్ బ్యాక్టీరియా ఉంటుంది కదా, రైట్, అవి డిస్టర్బ్ అయిపోతాయి అన్నమాట. దాని తర్వాత అక్కడ బ్యాడ్ బ్యాక్టీరియా పెరిగిపోతాయి. ఓకే, సో ఇట్ ఈస్ ఆబ్వియస్ కదా, ఇప్పుడు అబ్జార్ప్షన్ సరిగా అవ్వదు. అన్ని ఏదైతే అవసరం లేవో అవి కూడా అబ్జార్బ్ అవ్వడం స్టార్ట్